ఫ్రెండ్స్, ఈరోజు పచ్చినత్తలు తీసుకొచ్చాం. ఈ ఒంటికి మంచివి కదా. కొంచెం ఫ్రై, కొంచెం గ్రేవీ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని వేడైపోయాక ఆయిల్ వేసుకుందాం. ఇలా వేడైపోయాక ఒక చెక్క, లవంగం, ఒక ఆకు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఆనియన్స్ కలిసి ఫ్రెష్ చేసింది వేద్దాం. పచ్చిమిరపకాయలు వేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూసేసుకోండి, ఆల్రెడీ దీంట్లో వేసాం కదా. ఆనియన్ వేగాక వేసుకున్నాను కొన్ని ఫ్రై కొంచెం. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం చూసుకొని వేసుకొని వాటర్ కలిపిడమే. మూత పెట్టి ఉంచుకుంటే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇలా 10-15 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అయిపోయింది. మూత తీసి చూద్దామా. గ్రేవీ దగ్గర పడిపోయింది కదా. దీన్ని గరిటె పెట్టి కదపకుండా జస్ట్ ఇలాగా మూవ్ చేయాలి. క్లాత్ పెట్టో లేకపోతే పట్టకర పెట్టో. గ్రేవీ దగ్గర పడిపోయింది. ఇలాగే తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా దగ్గర చేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం బట్టి ఉంటుంది. ఇది వైట్ రైస్లో చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గరిటె పెట్టి కలిపితే మొక్కలు అయిపోతుంది.